హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ప్రజలకు ఏపీ ప్రభుత్వం ఒక భారీ షాక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ ఒక అలర్ట్ అనేది కూడా జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేసుకున్నారో వారైతే తప్పనిసరిగా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి. అయితే ఈ విషయం తెలుసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే జారీ చేసుకోవాలి అని అనుకుంటున్నారో తప్పకుండా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అలా తెలుసుకోకపోతే మీరైతే ఈ కొత్త రేషన్ కార్డులకు అయితే అప్లై అయితే చేసుకోలేరు. ఓకేనా అండి? ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ప్రజలకు ఏపీ ప్రభుత్వం ఒక అలర్ట్ అనేది జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఈ మార్చి 1 నుండి పలు పథకాలు అనేది ప్రారంభించబోతున్నారని చెప్పి పేర్కొనడం అయితే జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ తప్పనిసరిగా వార్డు సమావేశాలు నిర్వహించాలని, కొత్త రేషన్ కార్డులకు పంపిణీ ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వము కొన్ని ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే నగరంలో మీ సేవా కేంద్రాల ద్వారా చాలా మంది అయితే ఈ రేషన్ కార్డులకైతే దరఖాస్తు అయితే చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అయితే చాలా ఆలస్యంగా అయితే జరగడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డుల కోసం చాలా మంది అయితే దరఖాస్తులు అయితే చేసుకున్నారు. మొత్తం మీదగా చూసుకుంటే 1,21,1600 ఈ రేషన్ కార్డులకైతే చాలా మంది అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఇందులో చూసుకుంటే 33,435 గ్రామ సభలు, వార్డు సభల ద్వారా, మిగిలినవి ప్రజా పరిపాలన ద్వారా ఈ దరఖాస్తులు అయితే చేయడం అయితే జరిగింది. మొత్తం మీదగా రేషన్ కార్డుల కోసం చాలా దగ్గరలో అయితే ఈ రేషన్ కార్డులకైతే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాల వారీగా అయితే దీనికైతే ఇంకా అయితే దరఖాస్తులు అయితే చేసుకోవటం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ముగిస్తే ఈ దరఖాస్తులు అనేది ప్రతి ఒక్క జిల్లాల్లోకి ఈ దరఖాస్తులు అనేది తీసుకుంటామని చెప్పి కొన్ని సమాచారాలు అయితే చేస్తున్నారు. ఓకేనా అండి? ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో ముందుగా చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీరైతే తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎవరైతే ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి, కొత్తగా అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో మీరైతే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే తప్పనిసరిగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రేషన్ కార్డులో ఎవరైనా తొలగించాలన్నా, ఎవరైనా జాయిన్ చేసుకోవాలన్నా కూడా మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఎవరైతే ఈ రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేసుకుంటున్నారో వారందరికీ తప్పనిసరిగా ఈ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. ఒక్కొక్క జిల్లా వారీగా అయితే ఈ రేషన్ కార్డులకు అయితే దరఖాస్తులు అనేది ప్రారంభిస్తూ వస్తున్నారు. ఓకేనా అండి? మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికిప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.